విద్యా వ్యవస్థలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేం. విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేం. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి అది మనం అమలు చేయగలమా లేదా, విద్యార్థులు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ఫీజు రియంబర్స్మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి 6,500 కోట్ల బకాయిలు నా నెత్తిన పెట్టిపోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యవస్థను గాడిలో పెడతాం. విద్యార్థుల తలరాతలను మార్చేది గురువు. తలరాతను రాసేది బ్రహ్మ అయితే విద్యార్థుల తలరాతను మార్చేది గురువు. విద్యార్థుల భవిష్యత్తును బంగారంగా మార్చే ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. వరదల కారణంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోలేకపోయాం. ఉపాధ్యాయ వృత్తి అంటే మనకి మొదట గుర్తొచ్చేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ గారు మైసూర్ యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి వెళుతున్నప్పుడు విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి పూల వర్షాన్ని కురిపించారు. ఉపాధ్యాయులకు మాత్రమే దక్కే అరుదైన గౌరవం అది. ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టే చెత్త ప్రభుత్వం పోయింది. ఉపాధ్యాయులను గౌరవించే ప్రజా ప్రభుత్వం వచ్చింది. విద్యాశాఖ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. నేను విద్యాశాఖ తీసుకుంటున్నానని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలున్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్ఫోర్డ్లో MBA చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అంటూ ఛాలెంజ్గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే నా ఎజెండా. KG to PG విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఢిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు, 5 ఏళ్లలో అందరూ AP మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైంది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం వంటివి విద్యలో భాగం కావాలి. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి. ఉత్తమ పౌరులను తయారు చేసే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. నా బలం, నా బలగమైన ఉపాధ్యాయుల వల్లే ఇది సాధ్యం. అవుట్కమ్ బేస్డ్ విద్య కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రాబోయే రోజుల్లో నెంబర్ 1 చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. రాబోయే రోజుల్లో ఉన్నత విద్యలో NIRF ర్యాంకింగ్స్లో రాష్ట్రానికి 3వ స్థానం సాధిద్దాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీలో AP వర్సిటీ ఉండేలా కృషి చేద్దాం. విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలంటూ బలంగా నమ్మే వ్యక్తిని నేను. గత ప్రభుత్వంలో పేర్లు, రంగులు, ఫోటోల పిచ్చి మీరందరూ చూశారు. నేను మంత్రి అయిన తర్వాత ఎక్కడ నా ఫోటో పెట్టొద్దని చెప్పాను. పార్టీ రంగులు, నాయకుల పేర్లు వద్దని ఆదేశాలిచ్చాను. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి గొప్ప వ్యక్తుల పేర్లతో పథకాలు అమలు చేస్తున్నాం. ఒక పాఠం చెప్పాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఇంకా కష్టం. ఉపాధ్యాయులు ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఉపాధ్యాయులకు చదువు చెప్పే బాధ్యత తప్ప ఇతర పనులు పెట్టకూడదు అని నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వం అనేక యాప్స్ తీసుకొచ్చి చదువు చెప్పాల్సిన మీతో బాత్రూమ్ ఫోటోలు తీయించింది. నేను పనికిమాలిన యాప్స్ అన్నీ తీసేయమని చెప్పాను. మీ మీద భారం తగ్గించేందుకు అధికారులతో చర్చిస్తున్నాను. త్వరలోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాం. ఏడాదికి 4 సార్లు మెగా PTM నిర్వహిస్తాం. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల నుండి అందరూ భాగస్వామ్యులు కావాలి. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు తెలిసేలాగా చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్న. త్వరలోనే మెగా DSC నిర్వహిస్తున్నాం. క్లాసుకో టీచర్ ఖచ్చితంగా ఉండాలి అనేది నా లక్ష్యం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. జోన్స్ వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవు. చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్స్ పెట్టబోతున్నాం. నాడు నేడు అని పబ్లిసిటీ చేశారు. అసలు కొన్ని స్కూల్స్లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయిలెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కట్టించాలని ఆదేశాలు జారీ చేశాను.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. నేను మీ నుండి కోరుకునేది ఒక్కటి, మీ సక్సెస్ స్టోరీస్ ఇతర ఉపాధ్యాయులకు షేర్ చేయండి. వచ్చే ఏడాది అవార్డులు అందుకునే వారి సంఖ్య డబుల్ అవ్వాలి. మీరు తలుచుకుంటే మనం ప్రైవేట్ స్కూల్స్కి గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకం నాకుంది. అందరం కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తెద్దాం. విద్యార్థులను జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ పోటీ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే సూపర్ కిడ్స్ను తయారు చేద్దామంటూ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.